ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళు, ప్రత్యేకించి మీ అభిమానులను చూస్తుంటే? అంటే నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న మహానాడు లాగుంది మిత్రులందరినీ కలవడం. ఖచ్చితంగా ఇది తెలుగు వాళ్ళు గర్వపడే విధంగా మన వాళ్ళు ఇక్కడ ఈ దేశ అభివృద్ధిలో కానీ మన దేశంలో జరుగుతున్న, ప్రధానంగా మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడం సంతోషం. అదేవిధంగా ఈరోజు అమెరికాలో ఏదైతే ఐటీ రంగం ఉందో, ఐటీ రంగం కానీ డాక్టర్లు కానీ ఇతర ప్రొఫెషనల్గా మన వాళ్ళ రాణింపును అందరూ అభినందించాల్సిందే. ఇక్కడ మహానాడుకి వెళ్తే ఏ రకమైన పండుగ వాతావరణం ఉందో అలాంటి వాతావరణం ఉంది. మీ అభిమానులు ప్రత్యేకించి తెలంగాణలో కన్నా ఆంధ్రాలోనే ఎక్కువ మంది అవుతున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? వాళ్ళందరూ తారక రామారావు గారి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు. ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇదంతా పార్టీ అభిమానం, ఇదంతా పార్టీ అభిమానం. పార్టీకి సేవలు ఎవరు అందిస్తే వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళు గౌరవిస్తారు, అభిమానిస్తారు. 2009 ఎలక్షన్స్ మీ వ్యూహం ఎలా ఉండబోతుందండి? 19 ఎలక్షన్లో వ్యూహం అనేది చెప్తే వ్యూహం ఎట్లా అవుతుంది? ఎన్నికలకు వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరమైన అన్ని రకాల ఎత్తుగడలు, వ్యూహాలు పన్నుతాం. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.